డియర్ స్టూడెంట్స్, ఈ సంధి పేరు ఏమిటో తెలుసా? ఈ సంధి కనుక తెలుసుకున్నట్లయితే మీరు పరీక్షలో వచ్చేటువంటి ప్రతి ఒక్క సంధిని గుర్తించగలుగుతారు. అది ఏ సంధి అనేది కూడా మీకు తెలుస్తుంది. కాబట్టి తప్పకుండా ఈ వీడియోని చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఇంకా ఏమైనా సంధుల గురించి తెలిసినట్లయితే మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్లో తెలియచేయండి. అత్వసంధి సూత్రము. అత్వసంధి సూత్రం అంటే ఇక్కడ చూడండి, ఆ ప్లస్ ఆ ఈజ్ ఈక్వల్ టు రెండవ ఆ అనేది రావడం జరిగింది. ఇది అత్వసంధి యొక్క సూత్రం అన్నమాట. ఉదాహరణ చూసినట్లయితే రామ ప్లస్ ఆలయం, రామాలయం. పూర్తి పేరేంటిది? రామాలయం. రామ ప్లస్ ఆలయం, రామ ప్లస్ ఆలయం, రామాలయం. కావున ఇది అత్వసంధికి రావడం జరుగుతుంది. అత్వసంధి అనేది తెలియజేయడం జరుగుతుంది. కాబట్టి రెండవది చూసినట్లయితే శివాలయం, శివాలయం. శివ ప్లస్ ఆలయం, శివ ప్లస్ ఆలయం, శివాలయం. ఇది అత్వసంధికి చెంది ఉంటుంది. ఎందుకనంటే కొన్ని సంధులు సవర్ణ దీర్ఘ సంధి, గుణసంధి, ఈ ఊరులు, సవర్ణ దీర్ఘ సంధి, ఆ ఈ ఊరులు వస్తాయి కదా, మరి ఇది శివాలయం అంటే మరి అలా చెందుతుంది కదా అని ఆలోచన మీకు రావచ్చు. ఎందుకంటే ఇక్కడ శివ వాళ్ళు ఆ అనే అచ్చు రావడం జరిగింది. ప్లస్ ఆ ఉన్నది కదా, అంటే మొదటి పదములో ఆ ప్లస్ రెండవ పదములో ఆ అనేది రావడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ ఆ ప్లస్ ఆ అనేది రావడం జరిగింది. ఇది దీర్ఘంతో కూడినటువంటి ఆ రావడం జరిగింది. కాబట్టి ఇది అత్వసంధి అని అంటారు. దీనికి సూత్రము ఇదన్నమాట. దేవాలయం, దేవ ప్లస్ ఆలయం, దేవాలయం. గురాశ్రమం, గురాశ్రమం అంటే గురు ప్లస్ ఆశ్రమం, గురు ప్లస్ ఆశ్రమం, గురాశ్రమం. నరాధిపతి, నర ప్లస్ అధిపతి, నర ప్లస్ నర. ఇక్కడ చూడండి, నర ప్లస్ అధిపతి. నరలో ఆ అనే అక్షరం వచ్చింది, ఇక్కడ కూడా ఆ అనేది ఉంటుంది. కాబట్టి చివరగా ఈ అక్షరము, ఈ అచ్చు రావడం జరుగుతుంది. కాబట్టి ఇది అత్వసంధికి చెంది ఉంటుంది. ఇత్వసంధి చూసినట్లయితే ఇక్కడ చూడండి, ఇత్వసంధి ఈ ప్లస్ ఆ మధ్యలో వచ్చి కలిపేదే యా. అంటే అత్వసంధిలో ఏమొస్తుంది? రెండవ అక్షరము ఆ గనుక కలిపితే పదాలను అత్వసంధి అని అంటారు.